So, hi students, welcome to Vedic for CSC MSCS YouTube channel. This is CA Upendra Alwala. I'm your tax and audit faculty for CA and CM ఇంటర్ లెవెల్స్. సో ఈ కాన్సెప్ట్లో ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే రిలీఫ్ అండర్ సెక్షన్ 89 అనే కాన్సెప్ట్ని ఐల్ డిస్కస్ ఫ్రమ్ శాలరీ టాపిక్. సో సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ లిటిల్ ట్రిక్కీగా అనిపించింది అని చెప్పేసి ద రేజ్డ్ క్వెరీస్ టు మీ. సో ఆ పాయింట్లో ఈ రిలీఫ్ అండర్ సెక్షన్ 89ని డిస్కస్ చేద్దాం. సరే, ఈ రిలీఫ్ అనే వర్డ్ని మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ రిడక్షన్ అని మనకు అర్థమవుతుంది. అయితే ఈ ట్యాక్స్ లయబిలిటీ అసలు ఎందుకు తగ్గిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలియాలంటే మనకి ఏరియర్స్ ఆఫ్ శాలరీస్ గురించి మాట్లాడాలి. సి ఎనీ శాలరీ ఇట్ విల్ బి లైక్ ఆన్ డ్యూ బేసిస్ ఆర్ రిసిప్ట్ బేసిస్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ అనే బేసిస్ మీద విల్ క్యాలిక్యులేట్ ది ట్యాక్స్ లయబిలిటీ. బట్ సమ్ కేసెస్లో కొన్ని కేసెస్లో ఆ ఏరియర్స్ ఆఫ్ శాలరీ రిలేటెడ్గా కంటెంట్ వి నో ఆఫ్టర్ సమ్ టైం కావచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్కి నా 2025లో ఉన్నాము. హెచ్ఆర్ఏ రివిజన్స్ ఏదో రివిజన్స్ పే స్కేల్ రివిజన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. దట్ రివిజన్స్ దే ఆర్ అప్లికబుల్ ఫ్రమ్ పాస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి అప్లికబుల్ అవుతాయి అని లైక్ లాంగ్ పెండింగ్ బిల్స్ కావచ్చు, అది వాళ్ళు అప్పుడే క్లియర్ చేసినారు కావచ్చు. నౌ ఇప్పుడు ఆ ఇయర్లో ది శాలరీ అనేది అసలు అక్రూ అవ్వలేదు. సో ఆ బేసిస్లో వీ డింట్ క్యాలిక్యులేటెడ్ ట్యాక్స్ కదా. నౌ మరి ఈ ఇయర్లో వచ్చింది కదా, ఈ ఇయర్ చేస్తే దాంట్లో అయిపోతుంది కదా, మళ్ళీ ఈ రిలీఫ్ అనే కాన్సెప్ట్ ఎందుకని అనొచ్చు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్కి నాకు 2017-18 ఆర్ 2018-19 రిలేటెడ్ శాలరీ 2025-26లో వచ్చింది. ఇఫ్ యూ అబ్జర్వ్ ట్యాక్స్ రేట్స్లో 2017-18లో 18-19లో ట్యాక్స్ రేట్స్ ఆర్ డిఫరెంట్. నౌ ట్యాక్స్ రేట్స్ ఆర్ డిఫరెంట్. నౌ వీడేం చేస్తున్నాడంటే ఇఫ్ ఈ శాలరీ కనుక నాకు 18-19లో వచ్చుంటే ఐ మే హ్యావ్ పెయిడ్ లెస్ ట్యాక్స్ కదా. బట్ ఇప్పుడు రావడం వల్ల ఇప్పుడు అది ట్యాక్సిబుల్ అవ్వడం వల్ల నేను ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో నాకు ఏదైనా రిలీఫ్ ఇస్తారా అన్నదానికి వచ్చినప్పుడు దే డిసైడెడ్ టు గివ్ రిలీఫ్ అండర్ సెక్షన్ 89. అయితే వీళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే నేను ఓవర్వ్యూ చెప్తాను, విల్ డూ వన్ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్ ఇంక్లూడింగ్ శాలరీస్ ఇంక్లూడింగ్ అరియర్స్ ఆఫ్ శాలరీస్ ఇన్కమ్ మీద ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాం, అసలు ఆ ఎరియర్స్ అనేది లేకుంటే ఎంత పే చేసేవాడివి, దెన్ నీకేమొస్తుంది ఈ ఇయర్ ఎంత ఎక్స్ట్రా పే చేసినావో వస్తుంది. ఫస్ట్ థింగ్ ఆ లాస్ట్ ఏదైతే ఇయర్లో ఏరియర్స్ ఆఫ్ శాలరీ ఉందో అప్పుడు యాక్చువల్గా ఈ ఏరియర్స్ ఇంక్లూడ్ చేసి ఉంటే నీకు ఎంత ట్యాక్స్ లయబిలిటీ రావాలి. దెన్ అప్పుడు ఎంత పే చేసి ఉంటావు, ఆబ్వియస్గా అరియర్స్ లేకుండా పే చేసి ఉంటావు. దట్ అరియర్స్ లేకుండా పే చేసిన పేమెంట్ ఎంత. సో అక్కడ సపోజ్ లెట్స్ ఏ 97,000 ట్యాక్స్ లయబిలిటీ ఇంక్లూడింగ్ ఏరియర్స్ తీసుకుంటూ వచ్చింది, 80,000 ఎక్స్క్లూడింగ్ ఏరియాస్ తీసుకుంటూ వచ్చింది. అంటే నువ్వు అప్పుడు 97 కట్టాలి, కానీ 80 కట్టావు, అంటే 17,000 ఎక్స్ట్రా కట్టావు. నా ఇప్పుడు ఎంత వస్తుంది సార్, 2,02,000 వస్తుంది, బట్ నేను 1,02,000 కట్టాలి, అంటే 1,00,000 ఎక్స్ట్రా కట్టావు. అక్కడ నువ్వు ఎంత కట్టి ఉండాలి ఎక్స్ట్రా, ఆ 20,000 ఎక్స్ట్రా కట్టాలి కదా. ఆ ఎక్స్ట్రా తీసేసి మిగిలిన ఇన్కమ్ నీకు ట్యాక్స్ లయబిలిటీ నుంచి రిలీఫ్ ఇస్తాడు. ఇది నోటి మాటలు చెప్తే మనకు అంత అర్థం కాకపోవచ్చు. సో లెట్స్ డూ సింగిల్ ప్రాబ్లం. ఇది మనకు మెటీరియల్ ఉన్న ప్రాబ్లం చేద్దాం. ఏమన్నాడు చూడండి, మిస్టర్ హరి అనే పర్సన్ ఉన్నాడు, 68 ఇయర్స్, చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి. 68 ఇయర్స్, యూ ఇన్ఫార్మ్డ్ దట్ 25-26 ప్రీవియస్ ఇయర్కి ఆయనకి 10,20,000 శాలరీ వచ్చిందంట. అండ్ హీ రిసీవ్డ్ అరియర్స్ ఆఫ్ శాలరీ 3,45,000, అంటే టోటల్గా 13,65,000 అమౌంట్ వచ్చింది. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఈ 3,45,000 కనుక నాకు ఈ టైం పీరియడ్లోనే వచ్చుంటే ఈ టైం పీరియడ్లో నేను ట్యాక్స్ లయబిలిటీ పే చేసేవాను కదా. ఇప్పుడు వచ్చినందుకు నేను 25-26 ట్యాక్స్ రేట్స్తో కట్టాల్సి వస్తుంది, నాకు కొంచెం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి దానికి రిలీఫ్ ఇస్తున్నాం. నువ్వు కింద డీటెయిల్స్ చూస్తే ఆ ఏరియర్స్ రిలేటెడ్ కంటెంట్ మనకి ఇచ్చాడు. ఏమంటున్నాడు సార్, 16-17 డాటా, 17-18 డాటా, 18-19 ప్రీవియస్ ఇయర్ రిలేటెడ్ ఇన్కమ్ నా ట్యాక్సిబుల్ శాలరీ ఇంత, దానికి సంబంధించిన అరియర్స్ను ఇప్పుడు రిసీవ్ చేసుకున్నా. సో టోటల్గా 710 ప్లస్ 103 నాకు రావాలి. 710 అప్పుడు వచ్చింది, 103 ఇప్పుడు వచ్చింది. అట్లా దే హ్యావ్ గివెన్ ది డాటా. మరి నాకు దీంతో పాటు ఇంకేం కావాలి, ఈ పర్టిక్యులర్ పీరియడ్స్లో ట్యాక్స్ రేట్స్ ఏంటో కావాలి. సో ట్యాక్స్ రేట్స్ చూస్తే 17-18 అసెస్మెంట్ ఇయర్, 17-18, 18-19, 19-20 అసెస్మెంట్ ఇయర్, 17-18, 18-19, 19-20 అసెస్మెంట్ ఇయర్కి దే ఆర్ గివెన్ ట్యాక్స్ రేట్స్. ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ 60 ఇయర్స్ ఆర్ మోర్ వాళ్ళకి, ఇక్కడ అదర్ రెసిడెంట్ కంటే లెస్ దాన్ 60 వాళ్ళకి. ఇదెందుకు మనకు డాటా అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్సను 25-26లో 68 ఉన్నాడు. అంటే 1560లో 58 ఉండేవాడు. 1670లో 1516లో 58 ఉండేవాడు. 1617లో 59 ఉండేవాడు. మనకు 1617లో అంటే మనకొక ఇయర్ ఉంది కదా! దిస్ ఇయర్ ఈజ్ 59 ఇయర్స్ ఓల్డ్. 60 ఇయర్స్ ఓల్డ్, 61 అంటే ఫర్ కంప్యూటేషన్ ఒక ఇయర్‌కి ఈ టాక్స్ రేట్స్ తీసుకోవాలి. 2 ఇయర్స్‌కి ఈ టాక్స్ రేట్స్ తీసుకోవాలి. ఈ టాక్స్ రేట్స్ తీసుకొని వి షుడ్ క్యాలిక్యులేట్ ది టాక్స్ లయబిలిటీ. అయితే దీని ప్రాసెస్ ఎట్లుంటదో చెప్తాను చూడండి. ఫస్ట్ దే విల్ క్యాలిక్యులేట్ ది టాక్స్ లయబిలిటీ ఈచ్ ఇయర్‌కి. ఎట్లా? సీ వాడు 68 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన సాలరీ 10,20,000 వచ్చిందా? వచ్చింది. 3,45,000 వచ్చిందా? వచ్చింది. ఇది ఎరియర్స్ కదా! ఇది లేకుండా వాట్ ఈస్ హిస్ ఇన్‌కమ్? ఇది ఉంటే ఆయన ఇన్‌కమ్ ఏంటి? దాని మీద టాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయండి. ఇది ఎట్లా చేసినా అప్ టు 3, 3-5, 5-10, 10 అబోవ్. ఇది కూడా అంతే సేమ్. ఎందుకు? ఈయన ఇండివిడ్యువల్ 68 ఇయర్స్ ఉన్నాయి. సో అప్ టు 3 lakhs 60 పైన ఉన్నాయి. సో అప్ టు 3 lakhs ఈయనకి వస్తుంది. సో నాకు క్యాలిక్యులేట్ చేస్తే ట్యాక్స్ లయబిలిటీ 2,28,280 వస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు నాకు గనక ఈ అరియర్స్ లేకపోయి ఉంటే నేను ఇంతే కట్టేవాడిని శాలరీ ట్యాక్స్. బట్ నేను ఇప్పుడు ఇంత కట్టాల్సి వస్తుంది. దో ఎంత ఎక్స్ట్రా కడుతున్నావు అనేది ఒక క్వశ్చన్. నౌ ఈచ్ ఇయర్స్కి 17-18కి, 18-19కి, 19-20 కూడా ఐ విల్ క్యాలిక్యులేట్ ది ఇంక్లూడింగ్ శాలరీస్ ఎంత కట్టాను, లైక్ ఇంక్లూడింగ్ ఎరియర్స్ ఎంత కట్టేవాడిని, ఎక్స్క్లూడింగ్ ఎరియర్స్ ఎంత కట్టాను. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్కి ఇది తీసుకున్నాం అనుకోండి. సార్ నా శాలరీ యాక్చువల్గా 7,10,000. 7,10,000 మీద ఐ వుడ్ హ్యావ్ పెయిడ్ ఇంత కట్టి ఉంటాను. ఇది 3% గమనించాలి. క్వశ్చన్లో వాడు క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ. 2% ఇది, 1% ఇది ఫర్ ది 17-18, 18-19. సో వీటికి దీనికి 4% అని అర్థం. సో ఓకే, అట్లా క్యాలిక్యులేట్ చేస్తే నాకు అర్థమైంది ఏంది, నేను 90,228 కట్టి ఉండాలి ఆ టైంలో. బట్ ఐ హ్యావ్ పెయిడ్ ఓన్లీ 69,010. సేమ్ అట్లానే ఎవ్రీ దానికి నేను ఇంత కట్టి ఉండాలి కానీ ఇంత కట్టాను, ఇంత కట్టి ఉండాలి కానీ ఇంత కట్టాను. అప్పుడు నేనేం చేస్తా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్కి నువ్వు ఎంత ఎక్స్ట్రా కట్టావు. సరే నేను 1,07,640 కట్టాను. అసలు ఆ 3 ఇయర్స్కి నువ్వు ఎంత కట్టి ఉండాలి, ఇంత కట్టి ఉండాలి. కానీ నువ్వు ఎంత కట్టావు, 2,50,260 కట్టాను. ఎట్లా వచ్చింది అది? ఇంక్లూడింగ్ శాలరీ, ఇంక్లూడింగ్ ఎరియర్స్, ఇంక్లూడింగ్ ఎరియర్స్, ఇంక్లూడింగ్ ఎరియర్స్. నా ట్యాక్స్ లయబిలిటీ ఎంత 3 ఇయర్స్కి. ఎక్స్క్లూడింగ్ ఎరియర్స్, ఎక్స్క్లూడింగ్ ఎరియర్స్, ఎక్స్క్లూడింగ్ ఎరియర్స్ ఎంత నా ట్యాక్స్ లయబిలిటీ. ఇది వాడు కట్టేశాడు ఆల్రెడీ ఇయర్స్కి, కట్టాడు కదా. నౌ ఎంత పెండింగ్ ఉంది కట్టేది? సార్ 79,120 ఇంకా పెండింగ్ ఉంది. అయితే నేను ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా కడుతున్నా, 107,640 కడుతున్నా. సో ఇందులో నుంచి ఐ షుడ్ హ్యావ్ డిలీట్ దిస్ వన్. చేస్తే నీకు 28,520 ఇంకా ఎక్కువ కడుతున్నావు ఈ ఇయర్లో. 107,640 కడుతున్నావు ఎక్స్ట్రా. కానీ నువ్వు ఎంత కట్టాలి ఎక్స్ట్రా? అసలు 79,120 కడితే చాలు. సో అందుకోసమే దిస్ 28,520 అనేది నీకు నేను రిబేట్ లాగా ఇస్తాను. సో 199,760 వస్తుంది. సి అబ్జర్వ్ చేయండి, ఈ 199,760 మీకు ఎట్లా వచ్చింది? సింపుల్. నువ్వు ఎంత కట్టాలి ఈ ఇయర్ ట్యాక్స్? 120,640 కట్టాలా? 120,640. ఎంత ఎక్స్ట్రా కట్టాలి? 79,120 ప్లస్ 79,120 చూస్తే 199,760 వచ్చింది. 199,760 అంటే నథింగ్ బట్ ఏదైతే ఎక్స్ట్రా చూపిస్తుందో ట్యాక్స్ లయబిలిటీ ఈ రెండింటి మధ్యలో ఆ ఎక్స్ట్రా లయబిలిటీని తీసేసినాం. అంటే నువ్వు ఇంత కట్టాలి ప్లస్ ఆ 3 ఇయర్స్కి సంబంధించిన ఎక్స్ట్రా ఈ పర్టికులర్ అమౌంట్ కట్టాలి. సో ఇది ప్లస్ ఇది, లైక్ ఈ అమౌంట్ ప్లస్ ఈ అమౌంట్ తీసుకుంటే ఎవరు ఆన్సర్ వచ్చేసింది. బట్ మనకు అట్లా లేదు కదా, ట్యాక్స్ లయబిలిటీ ఇది ఉంది. నీకు ఈ 120,640 అవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి లేదు. నీ ఇన్కమ్ ఎంత? సార్ నా ఇన్కమ్ 220, లైక్ నీ ట్యాక్స్ లయబిలిటీ ఎంత? 220,280. అదే నీ ట్యాక్స్ లయబిలిటీ ఇంక్లూడింగ్ హెచ్ఈసి ఎడ్యుకేషన్ సెస్. బట్ నువ్వు ఇంత ముందుకు ఎక్స్ట్రా కట్టాలి కదా, మరి నాకంటే తెలుసు అవన్నీ డేటా అంటే అదే క్యాలిక్యులేషన్ మార్జిన్ రిలీఫ్లో వేసి అండర్ సెక్షన్ 89 నీకు మార్జిన్ రిలీఫ్ ఇస్తారు. 199,760 అవుతుంది. వెరీ సింపుల్ కాన్సెప్ట్, బట్ కొంచెం క్లరికల్గా అటు ఇటు ట్యాక్స్ అని ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సింపుల్, అసలు ఇంక్లూడింగ్ ఎరియర్స్ ఎంత కట్టి ఉండాలి?
సార్ 250 329, 380 కట్టుండాలి. అది అప్పుడు వచ్చుంటే అంత కట్టేవాడిని. బట్ అది రాలేదు కాబట్టి 250 కట్టేశాను. సో, 79, 120 ఎక్స్ట్రా కట్టాలి. ఇప్పుడు నీకెంత ఎక్స్ట్రా చూపిస్తుంది? సార్ 107, 640 చూపిస్తుంది. తప్పు గదా! సో, నీకు చూయించాల్సింది ఎంత? ఓన్లీ 79, 120. అందుకనే 107, 640 నుంచి యూ హావ్ డిలీటెడ్ దిస్ ఫిగర్. వచ్చి వచ్చిందే మార్జిన్ రిలీఫ్. సో, నీకొచ్చిన టోటల్ టాక్స్ లయబిలిటీ మైనస్ మార్జిన్ రిలీఫ్ ఈజ్ యువర్ ట్యాక్స్ లయబిలిటీ ఆర్ ట్యాక్స్ పేయబుల్ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 26, 27. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఇయర్స్ మీద ట్యాక్స్ పేమెంట్ యాజ్ పర్ దట్ ఇయర్ ట్యాక్స్ రేట్స్ ఉంది. సో ఇట్ ఈస్ వెరీ లాజికల్ క్వశ్చన్ అండ్ వెరీ సింపుల్ ఆల్సో. బట్ ఏంటంటే నెంబర్స్ మనకి ఎక్కువ అయిపోయేసరికి కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ సినారియో విత్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్. క్వశ్చన్ చేసినాం కాబట్టి మీకు ఈజీ అయిపోయింది. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఏమన్నా లిటిల్ మీకు ట్రిక్కీగా అనిపిస్తున్నాయి అండ్ ఈ కాన్సెప్ట్ బాగా అనిపించింది, లేదంటే ఇట్లాంటి కాన్సెప్ట్ ఇంకా కావాలి అనిపిస్తే యూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి వాటికి వీళ్ళకి షేర్ చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్. అండ్ మ్యారథాన్స్ అన్నీ కూడా అప్లోడ్ అవుతున్నాయి ఛానల్లో. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ అస్, మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. పీడిఎఫ్స్ కూడా మన దగ్గర టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తారు. టెలిగ్రామ్లో ఉన్న వాడుకున్న పీడిఎఫ్స్ వాడుకోండి. సో ఎవ్రీథింగ్ సిఎంఏ ఇంటర్ రిలేటెడ్గా, సిఏ ఇంటర్ రిలేటెడ్గా వీఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద ఫెటర్నిటీ. సో ఐ హోప్ యూ లైక్ దిస్ కాన్సెప్ట్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. All the best for your preparation. Thank you.